without an evidences of his handiwork and his presence and his care for the human world and the biological diversity. జంతువుకి మానవునికి ఎంతో ఆహారాన్ని పెట్టి పోషించి శ్రద్ధ తీసుకునే ఆయనను గురించిన ఉనికిని గురించిన సాక్ష్యాధారములు ఈ ప్రకృతిలోనే పెట్టాడంటండి. ఇక ఇంకోటి ఉంది, మరి ఇప్పుడు విత్తేవానికి ఏమి ఇవ్వాలి? విత్తనం ఇవ్వాలి. వండుకు తినే వాళ్ళకి ఆహారం పెట్టాలి. అది ఎక్కడుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారం ఆయనే దయచేస్తున్నాడు. అందుకని ఒక కాకి పిల్ల దానికి ఆకలి వేస్తే అది దేవునికి మొరపెట్టుద్దంటండి. అబ్బా, దానికి ఎంత బుద్ధి ఉంది, దానికి ఎంత జ్ఞానం ఉంది, దానికి ఎంత ప్రార్థనా జీవితం ఉంది, దానికి ఎంత విశ్వాసం ఉంది. దేవుని మీద అమ్మ నోట్లో అన్నం పెట్టే తన అమ్మ కంటే కూడా దేవుని మీద ఎంత గురి ఉంది. ఇదేమన్నా అబద్ధాలా అండి? బైబిల్ ఏమన్నా పుక్కిటి కవిత్వమా, కథ అండి? ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన గ్రంథం అండి. కాబట్టి